హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి లాస్ట్ లాంగ్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ లాంగ్ వీడియోలో మీరైతే గనక మా అమ్మాయి గారిని స్కూల్‌కి పంపించడానికి నేను ఏమేమి వంటలు ఏ ఏ టైంలో ఎలా చేసుకుంటాను, అసలు 1 అవర్ కూడా గ్యాస్ స్టవ్ ఖాళీగా ఉంచకుండా ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేదంతా కూడా ఆ లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్‌గా అయితే చూసేసేయండి. ఇంకా మా అమ్మాయి గారిని అయితే స్కూల్‌కి పంపించిన తర్వాత నేనైతే ఇంట్లోకి వచ్చేసానండి. వచ్చి రాగానే బెడ్ మీద ఉన్న స్టఫ్ అంతా కూడా క్లియర్ చేశాననమాట. నాకు ఇంట్లో బెడ్ కొంచెం నీట్‌గా అనిపిస్తే ఇల్లంతా కూడా సగం నీట్‌గా ఉన్నదేమో అనిపిస్తదనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ బెడ్ మీద ఉన్న స్టఫ్ అంతా కూడా క్లియర్ చేసేసిన తర్వాత ఇంకా కిచెన్‌లోకి వెళ్ళి ఏ పని కూడా చేయకుండా ఫస్ట్ అయితే ఇడ్లీ తెచ్చేసుకున్నానండి. ఒక గ్లాస్ హాఫ్ వాటర్ అయితే తాగేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టుకొని తెచ్చేసుకొని ఇంక ఇడ్లీ అయితే తినేస్తున్నాననమాట. ఇడ్లీ తినేగానే ఒక కప్పు టీ అయితే తాగేసాను. బిగ్ బాస్ సీజన్ 9 వస్తుంది కదా! ఇంకా అది చూస్తూనే ఇంకా టిఫిన్ తినడము, టీ తాగడము, నేను అలా జడ వేసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే పట్టేసినాయి అనమాట. అమ్మ టిఫిన్ తినేసా, టీ తాగేసాను. ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్కి చేయాల్సిన రైస్ ఒక్కటే ఉందన్నమాట. కొంచెం రైస్ ఉంది, మా మామయ్యగారికి చేసింది అది, ప్లస్ మా అక్కని కొంచెం రైస్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫైట్ అయితే ఎండ వచ్చిందనమాట. కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని అప్పుడు ఇదిగోండి పప్పు పొద్దున్న చేసింది తాలింపు వేసేసి మా మామయ్యగారికి చల్లారబెట్టేసి అయితే వేసి పంపించాను కదా. ఇంక ఇప్పుడు ఇది కూడా కడిగేస్తాను అనమాట. దీన్ని అయితే ఒక బాక్స్లోకి తీసేస్తున్నాను. పప్పు అయితే తీసాను కదా, రైస్ అయితే కడిగేస్తున్నానండి. రైస్ పెట్టేసి రైస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏవైతే పొద్దున గిన్నెలు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి బయట కడుగుతా. రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి. చీకైపోయింది. ఇంక ఇప్పుడైతే రేపు టిఫిన్ కోసం అని చెప్పేసి మినపప్పు అలాగే రైస్ అయితే నానబెట్టా, దోశల కోసం నానబెడతాను. నేనైతే ఒక గ్లాస్ మినపప్పు వేస్తానండి. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక తవ్వ రైస్ అనమాట. నాకు కరెక్ట్ మెజర్మెంట్ దీంట్లో అయితే 2 వస్తుంది. ఇంక ఇదే మెజర్మెంట్ అయితే నేను ఫాలో అయిపోతాను. చెత్త ఏదో వచ్చింది రైస్లో, కడిగినప్పుడు పోయితే. ఇవ్వండి కడిగేసా. దిగిపోద్ది ఇది, ఇందులో ఒక పక్కకు పెట్టేస్తాను రెండుని. ఇదిగోండి అన్నం అయితే అయిపోయింది. మార్నింగ్ ఏదైతే రైస్ చేశానో దీని మీద వేస్తాను అనమాట. కొంచెం చెమ్మగా ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తూ ఉంది. ఇంక ఇప్పుడైతే ఈ గిన్నెలు అయితే కడగాలి. ఇడ్లీ వేసిన గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే కడిగేసిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నా దగ్గరికి అయితే ఎండ వచ్చింది. ఈ ఎడ్జ్ వరకే నీడ ఉంది, మిగతా అంతా ఎండ ఉందన్నమాట. ఏం పర్లేదు, కొన్ని ఉన్నాయి, ఫాస్ట్గా అయితే కడిగేసుకుంటాను. దాని తర్వాత బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టుకుంటా ఇంట్లో కూర్చుని. ఇవిగోండి గిన్నెలన్నీ కడిగేసా. కొన్ని గిన్నెలు అన్నాను కదా, చాలా గిన్నెలు ఉన్నాయి, అన్నీ కడిగేసా. వాతావరణం అయితే వర్షం వచ్చేలా మారిపోయింది. బట్టలన్నీ తెచ్చేసి మడత పెట్టేసుకోవాలి. బయట వచ్చేసి వాతావరణం అయితే చల్లగా అయిపోయింది కదా. ఇంక నేనైతే ఇంట్లోకి వచ్చాను. అసలు గిన్నెలన్నీ కడిగేసి ఇంట్లో ప్రశాంతంగా ఫ్యాన్ అంతా వేసుకుని కూర్చుందాం అనుకున్నా. బయట తగ్గిపోయి కొంచెం చల్లబడింది అనమాట వాతావరణం. ఇంకా చూస్తున్నారు కదా, ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడైతే మడతలు వేయాలి. కరెక్ట్గా టైం వచ్చేసి 12 అయితే అవుతుంది, 12 అయిపోయింది. 1 గంటలోపు ఈ బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసి అన్నం అయితే తినేస్తాను. వర్షం వస్తుంది, ఇక్కడ వర్షం వస్తుంది అనమాట. ఇంకొక పక్క చూపిస్తాను. ఇటు పక్క అంతా మేఘం. ఎండా వాన కుక్క పెళ్ళి. నేనైతే కొన్ని బట్టలే మడతలు అయితే వేసానండి. ఇంక ఈ లోపు అయితే బయట మంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మళ్ళీ వర్షం తగ్గుతుంది, అలా తగ్గడం అయితే ఉండిందనమాట. ఇంక ఇవిగోండి నేను ఇంట్లో అయితే కూర్చుని బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఇవిగోండి ఒక 5 నిమిషాలు కూడా ఖాళీగా ఉండకుండా బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఆ టైంకి కరెక్ట్గా కరెంట్ అయితే పోయింది. ఇంకా కొంచెం వర్షం పడినా సరే మన సైడ్ వర్షం వస్తుందంటే చాలు కరెంట్ తీసేస్తారు కదా.
ఇంకా అలాగే కరెంట్ అయితే తీశారనమాట. చూస్తుండగానే వర్షం చూడండి ఎక్కువైతే అయిపోతూ ఉందనమాట. నేనిప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ క్లిప్‌లో అయితే చాలా తక్కువ వర్షం పడతా ఉంది. ఇంక చూడండి ఈ క్లిప్‌కొచ్చేసరికి ఫుల్లు వర్షం భలే పడుతూ ఉండిందనమాట. కెమెరాలో అయితే సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు గానీ, ఏదో సినిమాటిక్ రెయిన్స్ పడుతూ ఉంటాయి కదా! సినిమాలో రెయిన్ పడుతుంది. ఆ రేంజ్‌లో అయితే వర్షం పడిందనమాట. ఇంక ఈ వర్షాన్ని చూసుకుంటూ బట్టలన్నీ మడత పెట్టేసరికి నాకు 1 అవర్ అయితే పట్టేసిందండి కరెక్ట్‌గా. 12:05కి అయితే నేను బట్టలు మడతేయడం అయితే స్టార్ట్ చేశాను కదా! ఇంకా నాకు బట్టలన్నీ అయ్యేసరికి కరెక్ట్‌గా 1:05 అయితే అయిపోయిందనమాట. నేనైతే ఈ వర్షాన్ని చూస్తూనే ఉండిపోయాను చాలా సేపు. ఇంట్లో పనంతా కూడా పక్కకైతే పెట్టేసి, బయటేమో ఆలోచనలనమాట బోలెడన్ని ఆలోచనలు. అయ్యో! కరెక్ట్‌గా 12కే వర్షం అంతా స్టార్ట్ అయింది. మా మయ్యగాడు భోజనానికెళ్తాడు, తడుచుకుంటూ వెళ్తాడేమో. అంటే వీళ్ళకి క్లాస్ రూమ్ వేరు, డైనింగ్ రూమ్ వేరనమాట. తడుచుకుంటూ వెళ్ళిపోతాడేమో, అసలెలా ఉంటది, ఉరుములవి వస్తున్నాయి భయపడతదేమో అనే ఆలోచనే ఎక్కువుంది వర్షం చూస్తున్న ఆనందం కంటేని. ఇంకా ఈ ఆలోచనలతోనే బట్టలన్నీ కూడా మడత పెట్టేశానండి. ఇంకా మడత పెట్టిన బట్టలన్నీ సర్దే టైంకి నాకొచ్చేసి 1:30 అయితే అయిపోయిందనమాట. కరెక్ట్‌గా 25 మినిట్స్ అయితే బట్టలన్నీ సర్దడానికి పట్టింది. ఎందుకనంటే గనక నేను మడతెట్టేసిన బట్టలు డైరెక్ట్‌గా అలమారలో పెట్టేసాననమాట. ముందు సర్దిన బట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి అయితే తీసి అటు ఇటు కొంచెం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన బట్టలన్నీ కూడా పెట్టేస్తాననమాట. ఇంకా మొత్తం బట్టలు సర్దడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ అంతా చేసుకుని ఇంకా మళ్ళీ మా కోసం అని చెప్పేసి అప్పడాలు అలాగే చిప్స్ అయితే వేయించుకుంటున్నాను అనమాట. భోజనం చేసే టైం అయిపోయింది కదా అని చెప్పేసి. ఇంక ఇవిగోండి కొన్ని చిప్స్ అలాగే అప్పడాలు అయితే తీసా. మా కుక్క పిల్లకైతే ఒక గిన్నెలో రైస్ తీసి పెట్టాను కదా! అది ఇంకా వేయలేదనమాట. ఇంకా అది అలాగే పక్కకైతే పెట్టేసుకొని ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాననమాట. ఇంక ఇదిగోండి ఆయిల్ అయితే ఫుల్లు వేడైపోయింది. ఫస్ట్ వేసిన అప్పడం అయితే మాడిపోయిందనమాట. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నల్లగా మాడింది అనేది. ఫుల్లు ఆయిల్ హీట్ అయిపోయిందనమాట. ఇంక హీట్ అయిపోగానే వేసేయడం వల్ల ఇలా అయితే అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 4, 5 అప్పడాలైనా సరే వేయించాను. అంత వేడిగా ఉండిందనమాట. ఇంకా నా వరకు ఎన్ని కావాలో అన్ని అయితే తీసుకుని ఇంకా మిగిలినవి వచ్చేసి డాడీకి, చెల్లికి బాక్స్‌లో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇలాగే గాలికి వదిలేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి. అప్పడాలు కాస్త టిష్యూ పేపర్‌లో అయిపోతాయి అని చెప్పేసి ఇంకా బాక్స్‌లో అయితే వేసేసి మూత అయితే పెట్టేశాననమాట. ఇంక ఇదిగోండి ఇంకిప్పుడు నేనైతే భోజనం అయితే పెట్టేసుకోవడానికి నాకేమేమి కావాలో అవైతే ఉంచుకున్నాను. ఇంకా నా భోజనం ప్లేట్ నిండా పప్పు తింటున్నానా, అన్నం తింటున్నానో తెలియనట్టుగా అన్నం, పప్పు అయితే కలిపేసి పెట్టేసుకున్నాను నేను. బోలెడంత పప్పు అయితే వేసేసుకున్నాను. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ పప్పు అయితే వేసుకున్నాననమాట. కర్రీ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి అనే అంటే దాన్ని ఏమంటారో తెలీదు. అదైతే ఫాలో అవుతున్నాననమాట. ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో కర్రీ అయితే ఎక్కువ తింటున్నాను. రైస్ అయితే తక్కువ తింటున్నాను. ఇంకా ఇలాగే చల్లగా కూర్చుని చల్లగా వర్షం పడింది కదా! కొంచెం వేడివేడిగా అప్పడాలు ఇవన్నీ వేసుకుని అయితే భోజనం అయితే చేసేసాను నేను. ఇంకా భోజనం చేసిన తర్వాత లైవ్‌కి అయితే వెళ్ళొచ్చానండి. ఇంకా లైవ్ అయిపోగానే ఇంట్లోకైతే వచ్చి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసాననమాట. మార్నింగ్ పెట్టిన టీ అయితే ఉండింది. ఇంకా అదైతే వేడి చేసేసుకొని టీ మా మయ్యగాడు వచ్చేలోపు తాగేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాననమాట. కరెక్ట్‌గా టైం వచ్చేసి 4 అయితే అయిందనమాట. ఇంకా మా మయ్యగాడు వచ్చేలోపు నేనైతే టీ వేడి చేసేసుకున్నాను. ఇది మార్నింగ్ పెట్టిన టీ. నేను టీ పొడి అంతా కూడా ఫిల్టర్ అయితే చేసేసుకుని ఓన్లీ టీ వరకు ఇలా అయితే ఈ గిన్నెలో అయితే ఉంచాననమాట. ఇంకా అందుకని చెప్పేసి వడపోయట్లేదు. మళ్ళీ మీరు అడుగుతారని చెప్పేసి ముందే చెప్తూ ఉన్నాననమాట. ఇంకా మా మయ్యగాడైతే వచ్చాడండి 4:30 కల్లా. ఇంక ఇవిగోండి వాడు తీసుకొచ్చిన లంచ్ బాక్సు, అలాగే మార్నింగ్ అన్ని గిన్నెలు కూడా కడిగేసాను కదా! ఎక్కువ గిన్నెలు ఏమి లేవనమాట. ఇంకా వాడు తెచ్చిన లంచ్ బాక్సు ఇవన్నీ కూడా ఇంట్లో అయితే సింక్‌లో అయితే వేసాను. ఇంకా మా అమ్మాయి గారికైతే స్నానం అంతా కూడా చేపిచ్చానండి. వాడికి స్నానం చేయించేసి డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసేసి వాడికి ఏవైతే మార్నింగ్ పిలకలు వేస్తానో అవన్నీ కూడా విప్పేసి ఒక పిలకైతే వేసేసి వాడికైతే ఆడుకోమని చెప్పేసి అయితే వదిలేసాననమాట. ఇంకా మార్నింగ్ మీరు ముందు వ్లాగ్‌లో చూసుంటే గనుక చేపలైతే తీసుకున్నారు కదా! అవైతే మా నాన్నమ్మ క్లీన్ చేసి అయితే ఇచ్చేసిందనమాట. ఇంకా చేపల కర్రీ చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్‌లోంచి తీసి చేపలైతే బయట పెట్టాను. ఇంక ఇదిగోండి మార్నింగ్ నేను నానబెట్టాను కదా! దోసలు వేద్దామని చెప్పేసి అవైతే కడిగేసి అప్పుడైతే వాటిని గ్రైండర్‌లో వేయాలి. ఇవన్నీ కూడా మీకు వ్లాగ్‌లో అయితే చెప్తూ ఉన్నాను నేను నెమ్మదిగా. ఇంక ఫస్ట్ అయితే గ్రైండర్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను
రైస్ కడిగేసి అప్పుడు గ్రైండర్ పెట్టేసి గ్రైండర్లో వేసేసాను అనుకోండి, అప్పుడు నాకు ఒక గిన్నె ఖాళీ అవుతుంది కదా, రైస్ కడిగిన గిన్నె ఏదైతే ఉంటుందో అది ఖాళీ అవుతుంది కదా, అప్పుడు దానిలో మినపప్పు కడిగి మినపప్పు పొట్టంతా కూడా అందులో వేద్దాం అని చెప్పేసి ఫస్ట్ గ్రైండర్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రైస్ కడిగేసి రైస్ గ్రైండర్లో వేసేసి దాని తర్వాత మినపప్పు అయితే కడుగుతాను. మీరు ఎప్పుడైనా గ్రైండర్ సెట్ చేసుకునేటప్పుడు ఈ పైన ఏదైతే బోల్ట్ ఇస్తారో అది టైట్గా కనుక ఫిక్స్ చేస్తే మనకి పప్పు కొంచెం ఫాస్ట్గా నలుగుతుంది అనమాట. మీరు కొంచెం లూజ్గా పెట్టారనుకోండి పప్పు అనేది ఫాస్ట్గా అయితే నలగదు. నేను ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ రైస్ కడిగేస్తున్నాను, తర్వాత మినపప్పు అంతా కడుగుతానని చెప్పేసి ఇంకా చెప్పినట్టుగానే ఫస్ట్ రైస్ అయితే కడిగేసి ఇంకా గ్రైండర్లో వేసానండి. నెక్స్ట్ ఇంకా మినపప్పు కూడా కడిగేసి ఇంకా మినపప్పు కూడా గ్రైండర్లో అయితే వేసేసాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం నేను పొట్టుగా ఉండేలాగే కడిగాను అనమాట. మొత్తం పొట్టు అంతా తీసేసి ఏమీ కడగలేదు. కొంచెం రీసెంట్ టైమ్స్లో ఇలా కూడా చేస్తున్నాను అనమాట. పొట్టు మొత్తం అంతా తీయట్లేదు. ఇడ్లీలు ఆర్ దోశలు కొంచెం నల్లగా వచ్చినా పర్వాలేదు, ఈ పొట్టు ఉండడం హెల్తీ అని అంటున్నారు కాబట్టి అందుకని చెప్పేసి మరీ అంత క్లీన్గా అయితే కడగట్లేదు అనమాట. డాడీ ఎప్పుడు చూసినా ఈ పొట్టు మినపప్పు తీసుకొస్తారండి. ఈ చాయ్ మినపప్పు అవన్నీ తీసుకురారనమాట. అంటే చాయ్ మినపప్పు అంటే మినపగుళ్ళు ఉంటాయి కదా, అవైతే తీసుకురారనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇంక ఇక్కడ నేను రైస్ ఫస్ట్ వేసేయడం వల్ల గ్రైండర్ అయితే తిరగడానికి చాలా మొండి చేసేసింది అనమాట. ఇంకా కొంచెం సేపు స్విచ్ ఆఫ్ చేసేసి అటు ఇటు చేసి పప్పు అంతా కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇదైతే ఆన్ చేశాను. కరెక్ట్గా అయితే వర్క్ చేసింది అనమాట. నేను ఫస్ట్ అయితే గ్రైండర్లో మినపప్పు వేసేసి అప్పుడు గిన్నెలు అయితే కడిగేద్దాం అనుకున్నానండి. సరేలే ఇదేముంది ఇంకా పనులు చాలా ఉన్నాయి కదా, ఆ పనులు చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే కడుగుదాం అని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే అలా వదిలేసాను అనమాట. ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను కదా, దానికి సంబంధించి చింతపండు అయితే నానబెట్టేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. నేను ఏమనుకున్నానంటే కనుక ఒక పక్కేమో ఫిష్ కర్రీ పెడదాము, ఇంకొక పక్క వచ్చేసి రైస్ పెడదాము, ఒక పక్క గ్రైండర్లో ఏమో పప్పు అవుతూ ఉంటుంది. ఈ 3 పనులు రన్ అయ్యేటప్పుడు నేను గిన్నెలు అయితే కడుగుదామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఈలోపు మా అమ్మాయిగడు నన్ను అటు ఇటు పిలవడం వల్ల ఓన్లీ ఫిష్ కర్రీ మాత్రమే, అంటే ఆనియన్స్ కట్ చేశాను కదా అవి మాత్రమే స్టవ్ మీద పెట్టడం అయ్యిందనమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈలోపు గ్రైండర్లో ఉన్న పప్పు అయిపోయిందనమాట. పప్పు తీసేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ కొంచెం ఉండింది మార్నింగ్ది, అది కూడా తీసేసి సైడ్కి పెట్టేసి ఇంకప్పుడు నేనైతే గిన్నెలు కడిగేటప్పుడు రైస్ పెడదామని చెప్పేసి పక్కకైతే ఉంచేసాను అనమాట. ఈలోపు మార్నింగ్ పప్పు కూడా మిగిలింది కదా, అది కూడా వేసుకుని తిందాం అని చెప్పేసి దాన్ని కూడా బయటే ఉంచా, ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. ఇంక ఇవ్వండి ఫిష్ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. అలాగే పప్పు కూడా తీసేసాను, రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది. ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసాను అనమాట. మార్నింగ్ నుంచి ఫుల్ అలసిపోవడం వల్ల మీకు అదంతా కూడా నేను ఏమీ చూపించలేదు. మొత్తం వంట అంతా ఫినిష్ అయిన తర్వాత కిచెన్ అంతా కూడా నీట్గా చేసిన తర్వాతే మీకైతే చూపిస్తున్నాను. రైస్ అప్పుడే అయ్యిందండి. నేను గిన్నెలు కడిగేటప్పుడే రైస్ పెట్టుకున్నాను కదా, అప్పుడే ఫ్రెష్గా అవడం వల్ల చాలా వేడిగా ఉండిందనమాట. పులుసు కూడా కొంచెం ఎక్కువ వేసేసాను నేను, కొంచెం చింతపండు పులుపు అంతా కూడా. ఇంకా అందుకని చెప్పేసి అది కూడా అలాగా మరుగుతూ ఉండిందనమాట. ఇంకా నేను ఫిష్ కర్రీ పులుసు మరిగేలోపు వెళ్ళిపోయి నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానమాట. కరెక్ట్గా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి 7 అయితే అయ్యిందండి. నేను ఈవినింగ్ వచ్చేసి కరెక్ట్గా 4:50కి అయితే పనులు స్టార్ట్ చేస్తే 7 అయ్యేసరికి నా వంట అంతా కూడా ఫినిష్ అయ్యిందనమాట. ఇంకా ఫస్ట్ మా అమ్మగారికి అయితే అన్నం పెట్టేశానండి. వాడికి అన్నం పెట్టిన తర్వాత అప్పుడైతే నేను అన్నం తిన్నాను అనమాట. ఏదైతే దోశ బ్యాటర్ నేను ప్రిపేర్ చేశానో ఆ దోశ బ్యాటర్తోనే నేను దోశలు అయితే వేసుకుని భోజనం అయితే చేశానండి ఈవినింగ్ డిన్నరు. ఈ రీసెంట్ టైమ్స్లో నేను నైట్ టైం టిఫిన్ తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. రైస్ అయితే తగ్గించేసాను. మా మహిళకి అన్నం పెట్టి పడుకోబెట్టేసిన తర్వాత ఇంకప్పుడు నేనైతే దోశలు వేసుకున్నానండి. 2 అంటే 2 చిన్న దోశలు అయితే వేసుకున్నాను అనమాట. చెల్లెలు అలాగే మా డాడీ కూడా తర్వాత అయితే భోజనం చేస్తానన్నారు. జస్ట్ మా మహిళకి పెట్టి వాడిని పడుకోబెట్టిన తర్వాత నేనైతే తినడం అయితే స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ దోశలకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నేను కరెక్ట్గా టిఫిన్ చేసేసరికి నైట్ 8 అయితే అయిందనమాట. ఈ ఫిష్ కర్రీ చాలా చాలా బాగుందండి. నిజంగా ఆ చేపలాయని చెప్పినప్పుడు ఒక్కటే ముళ్ళు ఉండిందనమాట. ఇంకా నేను ఈవినింగ్ భోజనం చేసిన తర్వాత ఒక్క పని కూడా చేయలేదండి. జస్ట్ పడుకుని పోయానమాట. ఇంకా అవుటర్ ఇవ్వడానికి అయితే లేచాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.